10 years తర్వాత చిన్న ఫుడ్ సెంటర్ 20 రెస్టారెంట్ చైన్ గా మారింది. అలాగే వందల మందికి ఎంప్లాయ్మెంట్ అయితే ఇస్తున్నారు. అలాగే వేల మంది కస్టమర్స్, మొత్తం కోట్ల టర్న్ ఓవర్ కి అయితే చేరింది. ఒక రైతు కుటుంబం పొలంలో పండిన పంటకు సరైన ధర లేదు, అప్పులు పెరుగుతున్నాయి, బ్యాంక్ నోటీసులు వస్తున్నాయి. ఇలా ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఒక అబ్బాయి ఈ రోజు 5 స్టార్ రెస్టారెంట్ చైన్ ఓనర్. అలాగే అతని బిజినెస్ టర్న్ ఓవర్ 100 crores కి పైగానే ఉంది. ఏ డిసిషన్ అతని జీవితాన్ని మార్చింది? ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే రైతు ఉండేవారు. అతనికి 2 ఎకరాల భూమి, భార్య లక్ష్మి, కొడుకు అర్జున్. వాళ్ళొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవారు. వర్షాలు బాగా పడితే పంట బాగుండేది. ఒకవేళ వర్షాలు పడకపోతే అప్పులు పెరిగేవి. ఒక సంవత్సరంలో భారీ నష్టం వచ్చింది. విత్తనాల కోసం తీసుకున్న అప్పు, ఎరువుల కోసం తీసుకున్న అప్పు అన్ని కలిపి లక్షల్లోకి అయితే వెళ్ళాయి. రాత్రిళ్ళు రాఘవకి నిద్ర కూడా పట్టేది కాదు. అర్జున్ తన తండ్రి బాధను చూసి చాలా బాధపడేవారు. నాన్న, మనం ఎప్పుడైనా ఈ అప్పుల నుంచి బయటపడతామా అని అడిగేవారు. రాఘవ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయేవారు. ఒకరోజు అర్జున్ సిటీకి అయితే వెళ్లారు. అక్కడ ఒక ప్లేట్ నాన్ వెజ్ బిర్యానీ 250 రూపీస్ అయితే ఉంది. అది చూసి షాక్ అయిపోయారు. ఈ రోజు బిర్యానీలో ఉపయోగించిన బియ్యం తమ గ్రామం రైతులదే కదా, రైతులకు కిలో బియ్యం 25 రూపీస్ ఇస్తున్నారు, కానీ రెస్టారెంట్ లో అదే బియ్యం 100 రూపాయల విలువ సృష్టిస్తుందేంటి అని అనుకున్నారు. అప్పుడు అతనికి ఒక ప్రశ్న అయితే వచ్చింది. రైతులు కేవలం పంట అమ్ముతున్నారు, కానీ నిజమైన డబ్బు విలువను పెంచి అమ్మే వాళ్ళు సంపాదిస్తున్నారు. ఈ రోజు అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. అర్జున్ హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలని అయితే డిసైడ్ అయ్యారు. కానీ ఫీజు చెల్లించడానికి అయితే డబ్బు అయితే లేదు. అందుకే పగలు కాలేజీ, అలాగే రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేసేవారు. టేబుల్స్ క్లీన్ చేయడము, కస్టమర్స్ కి ఫుడ్ ఇవ్వడము, అలాంటి వర్క్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ అతన్ని చాలా చిన్న చూపు అయితే చూసేవారు. కానీ అర్జున్ ఒక విషయం అయితే నేర్చుకున్నారు. రెస్టారెంట్ ఎలా నడుస్తుంది, కస్టమర్స్ ని ఆకర్షించడానికి ఏమేం చేయాలి, అలాగే బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ తన పార్ట్ టైం జాబ్ లో అయితే నేర్చుకున్నారు. చదువు మొత్తం పూర్తి అయ్యాక అతనికి అయితే మంచి జాబ్ అయితే వచ్చింది. నెలకి 25,000 శాలరీ. చాలా మంది అక్కడే సంతోషపడేవారు. కానీ అర్జున్ అయితే అలా కాలేదు. అతను తన జీతంలో 40% సేవింగ్స్ కోసం అయితే పెట్టుకునేవారు. సేవింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలు అలాగే గడిచాయి. కొంత డబ్బు అయితే సేవింగ్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా కొంచెం డబ్బు కోసం లోన్ అయితే తీసుకున్నారు. తన గ్రామంలో ఒక చిన్న ఫుడ్ సెంటర్ అయితే స్టార్టింగ్ లో అయితే స్టార్ట్ చేశారు. ఒక మంచి డిసిషన్ ఏంటిదంటే, తన కూరగాయలు, బియ్యము, పాలు అన్నీ కూడా డైరెక్ట్ పాడి రైతులు ఉంటారు కదా, అక్కడ నుండే తీసుకునేవారు. క్వాలిటీ కూడా బాగుండేది, అలాగే ప్రైస్ కూడా తక్కువ ఉండేది. అలా టేస్ట్ గా ఉండడం ద్వారా కస్టమర్స్ అయితే ఇంకా కూడా పెరిగారు. ఫస్ట్ ఇయర్ లో అయితే కొంచెం అయితే ప్రాఫిట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇయర్ వేరే బ్రాంచ్ ని అయితే స్టార్ట్ చేశారు. తర్వాత 3వది. అలా కొంతగా కస్టమర్స్ అయితే తన రెస్టారెంట్ కి టేస్టీగా ఉంది కాబట్టి ఎక్కువ మంది కస్టమర్స్ అయితే వస్తూ ఉండేవారు. అలా అతని పేరు మొత్తము అవుట్కట్స్ లో, సిటీస్ లో, సో వేరే స్టేట్స్ కి అలా మొత్తం స్ప్రెడ్ అయితే అయింది. 10 years తర్వాత ఒక చిన్న ఫుడ్ సెంటర్ 20 రెస్టారెంట్ చైన్ గా మారింది. వందల మంది ఎంప్లాయీస్, అలాగే వేల మంది కస్టమర్స్, అలాగే కోట్లకి టర్న్ ఓవర్. ఒకప్పుడు అప్పుల కోసం ఆందోళన చెందిన రైతు కుటుంబం ఇప్పుడు ఒక ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. రాఘవ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నా కొడుకు నా కళ నెరవేర్చారు అని గర్వంగా ఉండేది తనకి. ఒక తెలివైన డిసిషన్ ఏంటిదంటే, ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా మీ కళలను వదలకండి. ఎందుకంటే రైతు కొడుకు కూడా కోటీశ్వరుడు అవ్వగలిగితే మీరు కూడా మీ జీవితాన్ని మార్చగలరు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఎవ్రీడే